హే గాయ్స్, వెల్కమ్ టు 59 వీల్స్ తెలుగు. సో సెకండ్ హ్యాండ్ లో వెహికల్ కొందాం అనుకుంటే మాత్రం మీకోసం నాకు తెలిసిన కొన్ని చెక్స్ చెప్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయి అండ్ సేవ్ చేసుకోమని చెప్పు, యూజ్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో 2 పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 59 వీల్స్ తెలుగు. సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది జస్ట్ ఒక లిస్టింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే. సో మన దగ్గర సొంత బండ్లు ఏవి లేవు. సో మనం పెట్టే బండ్లు వచ్చేసి డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ అండ్ డీలర్ వెహికల్స్. సో నేను మన పేజ్ లో పెట్టిన వెహికల్స్ ఏవైతే షోరూమ్ ట్రాక్ అని చెప్తానో, సో మీరు వెహికల్ చూడడానికి వెళ్ళినప్పుడు సో మీరు డైరెక్ట్ కస్టమర్ ని కానీ డీలర్ ని కానీ అడగాల్సినవి 3 క్వశ్చన్స్. సో ఇది షోరూమ్ ట్రాకా, టోటల్ లాస్ వెహికల్, ఫ్లడెడ్ వెహికల్. ఒకవేళ షోరూమ్ ట్రాక్ అయితే షోరూమ్ ట్రాక్ అని చూపెట్టమనండి. రిపోర్ట్ ఉంటుంది, ఎవ్రీ వెహికల్ కి షోరూమ్ ట్రాక్ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ అడగండి. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ చెక్ ఏంటంటే అథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కి వెహికల్ ని తీసుకెళ్ళండి. వెహికల్ ని తీసుకెళ్లి జాక్ లేపి మొత్తం చెక్ చేస్తే గుత్తిలో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం బయటపడతాయి. సో వెహికల్ ని షోరూమ్ కి తీసుకెళ్ళండి, చెక్ చేయండి, అండర్ బాడీ మొత్తం చెక్ చేయండి, నాన్ యాక్సిడెంటల్ కాదా, ఫ్లడ్ లాసా కాదా. చిన్న చిన్న మైనర్ పార్ట్స్ అంటారా, అవి ఆబ్వియస్లీ 50-60,000 కి వేర్ అండ్ టైర్స్ ఉంటే చిన్న చిన్న పార్ట్స్ మనం చేంజ్ చేసుకోవాలి. సో మేము మన ఛానల్లో పెట్టేటప్పుడు మేము చేసే బేసిక్ చెక్స్ అనేది మీకు చెప్తాం. సో ఫస్ట్ ఇక్కడ బానెట్ దగ్గర చూసుకుంటే, సో ఈ కార్ వచ్చేసి బానెట్ రిప్లేస్ అయింది రీసెంట్ గా మైనర్ యాక్సిడెంట్ వల్ల. సో ఇక్కడ మీరు చూసుకుంటే బానెట్ రిప్లేస్ అయిన బానెట్ కి ఇది జస్ట్ నార్మల్ బయట దొరికే బానెట్స్. సో మన కంపెనీ నుంచి వచ్చే బానెట్ కి కంపెనీ సీల్ ఉంటుంది. ఆ సీల్ నేను పక్కన డోర్ లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ పార్ట్ వచ్చి మనకి రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది అండ్ ఇది మనకి రిప్లేస్ అయింది. సో పెయింట్ కూడా అయింది. సో ఇక్కడ రబ్బర్ బీడింగ్స్ కింద మీరు చూసుకుంటే ఇక్కడ చిన్నగా పెయింట్ మార్క్ ఉంది. సో మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు బండి రీపెయింట్ అయిందా లేకపోతే ఒరిజినల్ పెయింట్ తో ఉందా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనము ఇక్కడ ఈ డోర్ లో చూసుకుంటే ఎవ్రీ 4 డోర్స్ కి ఇట్లా మీరు రబ్బర్ బీడింగ్ ని తీయండి. ఈ రబ్బర్ బీడింగ్ తీసిన తర్వాత మనకి ఇక్కడ సర్కిల్ లో పంచెస్ ఉంటాయి. సో ఇవి రోబోటిక్ పంచెస్. ఒకవేళ మనకి ఈ సైడ్ ఫెండర్ పార్ట్ గానీ సైడ్ లో ఏమైనా బండి గుద్దినా గానీ మారినప్పుడు మనకి రోబోటిక్ పంచెస్ అనేవి ఉండవు. సో ఈ రోబోటిక్ పంచెస్ లేదంటే ఇట్ సైడ్ పార్ట్ డ్యామేజ్ అయింది, ఇట్ సైడ్ పార్ట్ రీప్లేస్ అయింది. సో ఎవ్రీ 4 డోర్స్ కి మనకి ఇలానే ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఈ రబ్బర్ బీడింగ్స్ రావట్లేదు, గట్టిగా ఉంది అని అంటే మాత్రం ఒకసారి అతన్ని అడగండి, ఎందుకు ఈ రబ్బర్ బీడింగ్స్ రావట్లేదు. బేసిక్ గా ఇవి వచ్చేస్తాయి, ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్లా గమ్ పెట్టేసి అతికిచ్చేసేస్తారు. అండ్ ఇవి బేసిక్ చెక్స్. ఒకవేళ ఇంజన్ డిఫాల్ట్ ఉంది, ఇంజన్ లో ఏమైనా డ్యామేజ్ ఉందని తెలుసుకోవాలనుకుంటే మనం ఇక్కడ బానెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇంజన్ గేజ్ చూసుకుంటే, అరే ఎక్ బార్ గాడి స్టార్ట్ కర్ డ్రైవ్ కర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి పొగ అనేది బయటికి చిమ్ముతా ఉంటది అనమాట. సో అట్లా చిమ్ముతుందంటే ఇంజన్ అనేది డ్యామేజ్ అయిపోయినట్టు. సో అలా చిమ్ముతుందంటే నెక్స్ట్ మినిట్ మీరు వెహికల్ ని తీసుకోవడం బంద్ చేసేయండి. సో ఇవి మన సైడ్ నుంచి మనం చేసే బేసిక్ చెక్స్ అన్నమాట. సో ఇంకా ఎలాంటి చెక్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మనకి కమెంట్ చేయండి. సో దట్ మనం అండ్ మన ఫాలోవర్స్ కూడా మనకు చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి, దీని మీద నెక్స్ట్ పార్ట్ కావాలంటే కిందకు వచ్చి కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేయి. చలో బాయ్.